అవును. యా లాంగ్ ఎగో అండ్ దేర్ అది మన ఇండియన్స్ ఎగబడుతున్నారు కదా, రైట్? అంటే మీరు చెప్పేది, మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, అది ప్లే చేస్తున్నాను. Sundar Pichai to become Sundar Pichai, he had to వినిపిస్తుందా? he had to study at Stanford, he had to study at Wharton, then he had to work in a culture where his intellect was. మన ఆడియన్స్ కోసం ప్లే చేస్తున్నాం, 1 minute కదా. Satya Nadella had to leave India to become whatever he is today. Went to Wharton. Ajay Banga, even he studied in St. Stephen's, had to leave India. Vinod Khosla, Indira Nooyi, the list is endless. This is All their for kids Ravi had the option Handa. to become Indian citizen. Basis is second schedule of India's constitution. No one chose. Our foreign minister was followers writing a lot కూడా of articles in అర్థమవుతుంది మనం ఏం మాట్లాడుతున్నాం. India's century. Even his son, Dhruv Jayashankar, decided to become an American citizen. Dhruv Jayashankar did his undergrad from US, did his masters from US, and here his father is talking about the glory of India. India's ambassador to Cambodia, Eviani Kobrakar, her daughters decided to become American citizens. Nothing wrong with that. The scary situation is, look at the quality of people who are now leaving India. Ambani's grandson acquiring US citizenship is scary. He's one person who knows the business landscape of India. He knows the ground realities. Foreign minister's son or Indian ambassador's daughter leaving India's citizenship shows how much trust they have on the future of India. All these people will come, they will talk highly about India, but their deeds, their action will show no confidence in India. They will just be the talk shop. Sundar Pichai to become Sundar Pichai. మాస్టర్ అయిపోయింది. Stanford. అందులో కామెంట్స్ చదివితే ఒకడు రాశాడు, అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్స్ అయిపోతారని. నేను అలా అనుకున్నా, అలా ఏం లేదు. మీరు ఇక్కడ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఇండియన్ ఎంబసీకి వెళ్తే ఇండియన్ పాస్పోర్ట్, ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తారు. బట్ ఎవడే ఎస్ ఇస్తారు, కానీ మన వాళ్ళు యుఎస్పిఎస్ అని ఉంటుంది, అంటే యుఎస్ పోస్ట్ ఆఫీస్కే వెళ్తారు. మళ్ళీ కాల్ వస్తుంది మాస్టర్, ఒక్కసారి చెప్పండి. యుఎస్లో అప్లై చేయొచ్చా? యుఎస్కి వస్తున్నప్పుడు డెలివరీ అవుతాయి. అవునవును. అంటే మనకి సౌదీలో అది రీసెర్చ్ చేద్దాము. సౌదీలో ఏంటంటే 8th month ప్రెగ్నెంట్ అప్పుడు అక్కడ ఇల్లు కొనుక్కొని 30 ఏళ్ళు సెటిల్ అయ్యి మళ్ళీ అమ్మేసి వెళ్ళిపోవాలి. నాకు దుబాయ్ నుంచి శ్రీనివాస్ అని ఒక అతను ఎప్పుడో నెట్వర్కింగ్ కోసం చేసేటప్పుడు అమీర్పేటలో పరిచయం అయిన అతను చెప్పాడు, నో సిటిజన్షిప్ సౌదీలో. నేను సేమ్ అమెరికాలో కూడా నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఉంటుంది కదా, అమెరికా మీన్స్ డాలర్స్, గ్రీన్ కార్డ్, యుఎస్ పాస్పోర్ట్. రెస్ట్ ఆల్ బోగస్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది డాలర్ కోసం ఉండి గంటకి 83 రూపాయలు కదా ఒకటి. అంటే తక్కువ పని ఎక్కువ మనీ, అదే కాన్సెప్ట్ కదా. ఆన్సైట్లో ఎవడు పని చేస్తాడు? ఎవడో తెలుగులో యూట్యూబ్ పెట్టాడు, ఆన్సైట్లో చాలా కష్టం, అదంతా సొల్లు. ఈజ్ టెల్లింగ్ లైస్. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ షోర్లో వాళ్ళు చేస్తారు, నువ్వేం చేస్తావు ఆన్సైట్లో కదా. రెండో పాయింట్, ఈ గ్రీన్ కార్డ్ లేనివాడు ఇక్కడ మన ఇండియాలో స్ట్రీట్ డాగ్తో సమానం. రాయెత్తి కొడతాం కదా స్ట్రీట్ డాగ్లు వస్తే ఇండియాలో, అంతకన్నా దరిద్రం అనమాట ఇక్కడ. అంటే ఎవడు ఫేస్ మీద అడగడు, బట్ జాబ్స్ అప్లై కానీ తెలిసిపోతుంది. మన ఇండియన్స్ గ్రీన్ కార్డ్ ఉన్నవాడు గ్రీన్ కార్డ్ లేని వాళ్ళని ఏడిపిస్తారు.
చేస్తారు అంటే ప్రాక్సీ చేస్తారు. అమెరికన్స్ నేను కోవిడ్ అప్పుడు ఇంటర్వ్యూ చూసాను, అమెరికన్స్ లీగల్గా చేస్తారు, 4-5 జాబ్స్ చేస్తారు. బట్ మన వాళ్ళు చేసేదంతా ప్రాక్సీ. అవును. అవును. అంటే H1B మీద కండిషన్స్ ఉంటాయి, అందరూ అన్నీ చేయలేరు, అవి కండిషన్స్ ఉంటాయి. ఆడ ఎంప్లాయర్ అంటే గ్రీన్ కార్డ్కి రెస్ట్రిక్షన్స్ లేవు మాస్టర్, ఎన్ని జాబ్స్ అయినా చేయొచ్చు. ఓకే, అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఎంప్లాయర్, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ఎక్స్ క్యాండిడేట్ ఉన్నాడు, ఎక్స్ క్యాండిడేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, ఆడ ఎంప్లాయర్ కూడా ఏదో అనుకోండి రూల్స్ బ్రేక్ చేసి ఏదో మ్యానిపులేట్ చేసి అలాగే కంపెనీ పేరు చెప్పండి న్యూజెర్సీలో ఒకడు అలా చేయించాడని ఆఫ్షోర్ వాళ్ళు చెప్పారు, ఆ కంపెనీ ఆఫ్షోర్ వాళ్ళు ఇలా. కానీ ఆ ఎర్న్ చేసిన సెకండ్ శాలరీ వాళ్ళకి ఇవ్వట్లేదు, వాడు ఉంచేసుకుంటున్నాడు. అవును. ఇన్ఫోసిస్ టీసీఎస్ అన్ని దిక్మాల కంపెనీలు, దాన్ని టాయిలెట్ క్లీనింగ్ సర్వీస్ అంటారు అమెరికన్స్. నేను అంతా ఏదో పెద్ద సీతాదేవ్ అనుకునేవాడిని, నాకు కూడా తెలియక నన్ను ఎడ్యుకేట్ చేశారు. సార్ వాళ్ళు రెజ్యూమ్స్ ఫేక్ చేస్తారు, వాళ్ళు అన్నీ చేస్తారని. నేను ఇప్పుడు క్లయింట్ పేరు చెప్తాను, పిఎస్సిజి క్లయింట్ లాంగ్ ఐలాండ్ టీసీఎస్ వాడు. ఓకే, వాళ్ళు టీసీఎస్ ప్రాబ్లం ఏంటంటే అవుట్ సోర్సింగ్ కంపెనీలు లోకల్ నాలాంటి బక్రానే ఉన్నారు, ఇమీడియట్ ఇక్కడ నుంచి కాలిఫోర్నియా వెళ్ళాలంటాడు అండి, గంట $15 $10 ఎవడు వెళ్తాడు, వెళ్ళాడు కదా. సో నన్ను తీసుకెళ్తారు, నన్ను ఎంతకాలం చూస్తారంటే వాళ్ళకి ఇండియాలో L1 వీసా, B1 H1 స్టాంపింగ్ పడే వరకు నన్ను కొత్త పెళ్ళిలో చూస్తారు. వాళ్ళకి ఆ వీసా వచ్చిన రోజు నన్ను నడ్డి మీద తన్ని గెంటేస్తాడు రోడ్డు మీద, శాలరీ లేవడు. ఆ డెలివరీ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్ 2 బ్రోకర్స్ని ఇన్సెక్ట్ చేసి డబ్బులు కొట్టేస్తాడు. సో ఆ డబ్బులు లేపేస్తాడు కావాలని. ఇది నేను వీడియోలు పెడితే పిచ్చినా కూడా ఫుల్ టైం ఎంప్లాయీస్కి నూతుల కప్పులా ఉంటారు, వాళ్ళకేం అర్థం అవుతుంది బయట. నన్ను ఇందాక దాన్ని కంప్లీట్ చేయనివ్వండి మాస్టర్, ఒక్క నిమిషం. ఆ ఎగ్జాంపుల్లో కంప్లీట్ చేయనివ్వండి. ఒకడు వచ్చాడు బంగ్లాదేశ్ నుండి B1 మీద వచ్చాడు, B1 కూడా వర్క్ తీసుకొస్తారు. అతన్ని అడిగాను నీకు ఎక్స్చేంజ్ అవ్వచ్చు అంటే తెలియదు అన్నాడు. బట్ వాడు ఎక్స్చేంజ్ ఎక్స్పర్ట్ అని క్లయింట్కి పరిచయం చేసేస్తాడు, వాడికి రెజ్యూమ్ ఫేక్ కూడా అవసరం లేదు. ఎందుకంటే టీసీఎస్ అని చెప్తే అంతా క్లయింట్ నమ్మేస్తాడు కదా. సో బాడీ షాప్ వాళ్ళు అంటే రెజ్యూమ్స్ ఫేక్ చేసుకోవాలి, బట్ అవుట్ సోర్సింగ్ కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ ఫేక్ ఏం లేదు. ఆడు తీసుకెళ్ళి నక్కని తీసుకెళ్ళి పులి అంటే కూడా క్లయింట్ థ్యాంక్ యూ పులి అంటాడు అనమాట. అట్లా జఫాన్ కాదు, వాళ్ళని ఫుల్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళని మన వాళ్ళు లేపేస్తారు, ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని. దానికి వాళ్ళ క్లయింట్ మేనేజ్మెంట్ డెసిషన్ అనమాట. నాకు CFO క్యాడర్ అతను వచ్చి నాకు అసలు విప్రో ఇష్టం లేదు, నార్త్ కర్లినా క్లేటన్లో హాస్ప్రా అనే క్లయింట్లో, బట్ మా కిక్ బ్యాక్స్ డెఫినెట్లీ ఉంటాయి. అమెరికాలో ప్రతి హైరింగ్ మేనేజర్కి అండర్ ది టేబుల్ డబ్బులు వస్తేనే ఆ క్యాండిడేట్ ప్రాజెక్ట్లో ఉంటాడు. జేపీ మోర్గన్ లేకపోతే కృష్ణా కంచెల్లా ఉంటాయి. జీసీ వాళ్ళని హైర్ చేయరు మోస్ట్లీ, ఎందుకంటే ఆడు గెట్ అవుట్ అంటాడు అనమాట. ఎందుకంటే ఇంకో జాబ్ వస్తుంది. జీసీఎస్సీని భయపడతారు, ఎందుకంటే మీరు మీ ఒట్టగాలు ఆడి చేతిలో ఉండాలి, అలాంటి వాడు కావాలి ఆడికి. అంటే H1B గాడు, L1 గాడు, సారీ అంటే బూత్ మాట్లాడాను నేను మిమ్మల్ని వద్దని. అంటే
ఆడు చేతిలో ఉండాలి, అంటే వాడే కదా అణిగిమైనగా ఉంటాడు. ఎస్ సార్ ఎస్ సార్ అనాలి. నేను చేయను బాయ్ అంటాడు. గ్రీన్ కార్డ్ ఉన్నవాడికి గ్రీన్ కార్డ్ లేనివాడు తేడా ఏంటంటే ఎంప్లాయర్ కాల్ చేసి నించుని చెప్పండి సార్ అంటాడు. గ్రీన్ కార్డ్ లేనివాడు, గ్రీన్ కార్డ్ ఉన్నవాడు కాల్ ఆన్సర్ చేయడు, వాడు టెక్స్ట్ చేస్తాడు, ప్లీజ్ ఒకసారి ఆన్సర్ చేయండి ప్లీజ్ అని కొడతాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదే అమెరికన్ సిటిజన్ అనుకోండి, వాడు డైరెక్ట్గా చంపమే కొట్టినంత పని చేస్తాడు. వాడు తప్పు చేస్తే వాడు వెళ్ళిపోతాడు. అయిన తర్వాత వాళ్ళు చేస్తారు, కానీ ఓటీ ఇవ్వాలి. యూఎస్ అమెరికన్స్ హైర్ చేయడానికి మన వాళ్ళు ఎదవాళ్ళు భయపడతారు, ఇండియన్ హైరింగ్ మేనేజర్స్. ఎందుకంటే వాడు ఇలాంటి ఇల్లిసిట్ లంజవేషాలు అయినవాడు వేస్తే రిపోర్ట్ చేస్తాడు. సో కానీ కొంతమందిని ఎవడో పంచాడు. నేను 8 గంటలంటే 17 అది వెంటనే తీసేస్తాడు. మీరు 8 అవర్స్ అంటే మధ్యలో లీగల్ వెంటర్ ఉంటాడు, వాడు అంటాడు నువ్వు 8 అవర్స్ పని చేయవు 35 అవర్స్కే క్లెయిమ్ చేయాలని ఆర్గ్యూ చేస్తాడు. 40 అవర్స్కి ఒప్పుకోడు కొన్ని చోట్ల. ఇస్తాడు, వాడితో ఆర్గ్యూ చేసి. అది కొన్ని చోట్ల జేపీ మోర్గన్లో వర్క్ చేశాను. ఆడు 9 అవర్స్ వర్క్ చేయాలి, కానీ 8 అవర్సే రాయాలి అవర్స్లో. ఆ 1 అవర్ లంచ్ తీసేస్తాడు. అందుకని అందుకని 1 అవర్ 12 to 1 లంచ్ పెట్టేసుకుని 12 to 1 డెస్క్ బయటే ఉంటాం. ఎందుకంటే బిల్లింగ్ ఇవ్వడం. బయటే ఉంటారు. దానికి మళ్ళీ హెచ్ఆర్ ఈమెయిల్ రాస్తారు, అందరూ ఒకటేసారి వాకింగ్ చేయకుండా పెద్ద మాల్ లాగా ఉంటుంది అనమాట. అందరూ తమ్మలా ఉంటారు కదా, వేరే టైంలో వెళ్ళండి అని. నెక్స్ట్ పాయింట్కి రండి. డెఫినెట్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మీకు గ్రీన్ కార్డ్ లేదంటే మిమ్మల్ని అమ్మాయి అయితే ఫిజికల్గా మానభంగం చేసినా కూడా మీరు చెప్పరు. ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ మీకు H1B కావాలి, డబ్బులు కావాలి, ఇండియా వెళ్ళకూడదు, 3 ఉంటాయి కదా. ఆ 3 ఇట్లా కాంప్రమైజ్ అయిపోయి మీ రెజ్యూమ్ ఫేక్ అయినా స్టాండ్ అవుట్ నైట్ అంటాడు. అది తెలుగు సినిమా. మీరు చెప్పే తెలుగు సినిమా స్క్రిప్ట్ బాగానే ఉంటుంది, కానీ చంప మీద కొడితే పోలీస్ కేసు అవుద్ది. కానీ నేను బొక్క ఏం చేయలేరు మాస్టర్. ఎవడొచ్చినా అమెరికాలో కుక్కతో సమానం గ్రీన్ కార్డ్ లేకపోతే. రాయలసీమ లేదు, బొక్క లేదు. పాయింట్ అది. మీరు అసలు ఒక ఊర్లో అవును, ఒక పాయింట్ నేను చెప్పనివ్వండి. ఒక ఊర్లో రెడ్డి గారు పక్క ఊరు వెళ్తే పాలేరుతో సమానం అని. రాయలసీమ రెడ్డి అమెరికా రావాల్సిన కర్మ ఏముంది? సింపుల్ కదా. అవును. 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 ఒక్కసారి పాజ్ పెట్టండి అక్కడ, నేను చెప్తాను.
నేను కూడా ఇండియాలో 10 years వర్క్ చేశాను కదా, వీసా అటెంప్ట్స్ ఇచ్చాను రాలా. నేనేమనుకున్నానంటే ఏదో నెట్వర్కింగ్ నోవెల్ నెట్వర్క్ మైక్రోసాఫ్ట్ మీద పనిచేస్తాను, దీని బర్త్ ప్లేస్ ఎలా ఉంటుందో చూడాలి అని ఉండేది. అంటే మైక్రోసాఫ్ట్ రెడ్మండ్లో జాబ్ కొట్టాలి, మైక్రోసాఫ్ట్ అవుట్సోర్సింగ్ కంపెనీలో ఎందుకు పనిచేయాలి అని ఉండేది. ఎప్పుడు F1 వీసాలు రిఫ్యూజ్ అయ్యి H1B రిజెక్ట్ అయ్యాక. కానీ నేనేమంటే మనీ చూసి, మనీ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు చెప్తారు ఇక్కడ గంటకి ఎంత బిల్డింగ్ సార్, నాకు ఎంత ఎత్తున్నారు సార్ అని ఏడుస్తారు కదా. ఓమో నేను అమెరికా వెళ్తే $1 million ఎంజాయ్ చేస్తాను అనుకుంటాను అనమాట. ఆ థాట్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక ఏం ఉండదు, మిమ్మల్ని బాడీ షాప్ కూడా పెడతాడు, గ్రీన్ కార్డ్. అసలు మీకు ఇండియా నుంచి బయటకు వచ్చేసాక మీకు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఊబిలో సింగరేణి కాలనీలో గృహం లోపల ఎక్కడో పడిపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అమెరికా. అవును, యా, అలాగా. అప్పుడు ఇంక ఇండియా అంటే ఇంక నేను బయటికి వెళ్తే బతకలేనని ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆత్మధైర్యం, కాన్ఫిడెన్స్ అనకూడదు, కోల్పోతారు, ఆత్మధైర్యం కోల్పోతారు. మీరు కంప్లీట్ చేయండి, ఇందాక కైట్ కంప్లీట్ చేయండి పాపం. GRE రాశాడు, పీర్ ప్రెషర్. చెప్పండి, నెక్స్ట్ పాయింట్. అవును, ఎవడైనా సెలెక్ట్ అయ్యాడా? ఎవడైనా సెలెక్ట్ అయ్యాడా మీ ఫ్రెండ్స్ ఢిల్లీ వెళ్ళిపోయి సివిల్స్? లో సెలెక్ట్ అవ్వలేదు కానీ పబ్లిక్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ లో అట్లా IIMs ఓకే చదివి ఇప్పుడు గవర్నమెంట్ అడ్వైజర్స్ కింద చేస్తున్నారండి నా ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ పాయింట్ చేయాలండి అయితే. గుడ్, బాగుంది. చేశారు కదా మీరు, గవర్నమెంట్ అడ్వైజర్ కింద చేశారు కదా. యా దీంట్లో సేమ్ కాకపోతే ఇప్పుడు వాళ్ళకి దే ఆర్ వెల్ పెయిడ్ తెలుసా, దగ్గర అవును. యాన్యువల్లీ 30-35 lakhs అలా పే చేస్తారు గవర్నమెంట్. ఓకే, ఒక సెక్షన్. నెక్స్ట్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్కి వస్తే GRE, GMAT, TOEFL ఎంత పడిపోతారు కదా. థర్డ్ ఇయర్ నుంచి సబ్జెక్టులు పక్కన పెట్టేస్తారండి. పక్కన పెట్టేసి ఏదోలాగా ఎలాగో నాకు లాస్ట్ అంటే ఫస్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఎంత స్కోరింగ్ చేయాలో అంత పర్సంటేజ్ కోసం స్కోర్ చేస్తారు. చేసి అక్కడ నుంచి ఫోర్త్ ఇయర్ జనరల్ గా చాలా లూజ్ ఉంటుంది, అంటే తక్కువ సబ్జెక్టులు ఉంటాయి ఫోర్త్ ఇయర్ లో. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫుల్ ఫోకస్ అంతా తీసుకొచ్చి ఏదర్ క్యాట్ మీద పెడతారు. క్యాట్ మీద పెట్టిన వాళ్ళు ఇండియాలో ఉంటారు, అంటే IIMs లో వాటిలో లేకపోతే ISB లో మన ఇండియన్ ప్రీమియం టాప్ 10 టాప్ 15 బీ స్కూల్స్ లో టార్గెట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇండియాలోనే ఉంటారు, కొంచెం బెటర్ పొజిషన్స్ లోకి ఎంటర్ అవుతారు. బట్ మాస్టర్స్ కి చాలా తక్కువ మంది చూసారు. జనరల్ గా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాస్టర్స్ కి వెళ్ళి EEC వాళ్ళు మాత్రం మాస్టర్స్ టార్గెట్ చేస్తారు, ఎక్కడ చేద్దాం అనేది అని. మిగతా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాక్సిమం టార్గెట్ చేసేది అంతా మాస్టర్ GRE. ఓకే, కానీ ప్రీమియం కాలేజెస్ లో నేను మంచి కాలేజెస్ చదువుకొచ్చాను. అదే చెప్పాలి కాలేజెస్ ఉంటాయి మాస్టర్, వాటిల్లో అసలు అందులోకి మనం ఎలా అంటే మీకు 1,50,000 ర్యాంక్ వచ్చినా ఆఖరి ర్యాంక్ వచ్చినా కూడా తీసేసుకుంటాడు వాడు. కాలేజీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళకి GRE రాయడానికి వాళ్ళు మళ్ళీ మంగళవారం బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు, GRE రాయకుండా హైదరాబాద్ వచ్చి ఫస్ట్ మన ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా ఈ అమీర్పేటలో, వాళ్ళ దగ్గరకు వచ్చి భయ్యా నేను అక్కడ కూడా ఫ్రాడ్ ఉంది అసలు, నేను GREకి అంత ఇది కాదు కాబట్టి TOEFL మీకు 5 వస్తే చాలు, 5 వచ్చినా చాలు, 4.5 వచ్చినా చాలు, మీకు ఎందుకు ఏదో మిమ్మల్ని ఏదో దేశం పంపించేస్తాం అని చెప్పి వీళ్ళు ఎక్స్పోర్ట్ కంపెనీ లాగా అంటే బేసికల్ గా చెప్పాలంటే వాళ్ళు ఇల్లీగల్ ఉమెన్ ట్రాఫికింగ్ ఏజెంట్స్. మాస్టర్ ఇండియా నుంచి స్టూడెంట్లు బయట కంట్రీస్ వచ్చినా బేసికల్లీ అది వాళ్ళకి ఎకానమీ మాస్టర్, ఎందుకంటే మనం ఫీజులు కడతాం. తక్కువేం కాదు కదా, 30-40 లక్షలు అంటే ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ కి 30-40 lakhs మీరు పే చేస్తున్నారు అంటే ఇండియాలో పెద్ద అమౌంట్, కానీ వాళ్ళకి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక 1% వరకు 70 to 80
నేను మొన్న ఒక వీడియో చూసాను. ఒక స్టూడెంట్ వస్తే యూనివర్సిటీస్ రన్ అవ్వాలంటే ఇండియన్ స్టూడెంట్స్ ఉండాలి. ఒక యూనివర్సిటీకి ఫీజు కడతాము, ఆ స్టూడెంట్ ఒక చోట ఉంటాడు కదా హాస్టల్లో ఫస్ట్ ఇయర్, ఆ హాస్టల్ మళ్ళీ యూనివర్సిటీ రన్ చేస్తుంది. లేకపోతే యూనివర్సిటీ తాలూకు కూడా ఎవడో బావమరిదోడో చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్ కొనేస్తారు, గుజరాతీ వాళ్ళు ఎవరో. మళ్ళీ ఆ అపార్ట్మెంట్లు అన్నీ రన్ అవుతాయి. మళ్ళీ లైక్ ఫుడ్, గ్రోసరీస్. పీజీలో మనకి అమీర్పేటలో లాగా బెంగళూరులో మార్కల్ లాగా పీజీ సర్వీసెస్ స్టార్ట్ అక్కడ. పీజీ సర్వీస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు అందరూ, బట్ ఇల్లీగల్ అది. అంటే ఫుడ్ సర్వ్ చేయాలంటే రిజిస్ట్రేషన్ దానికి హంగామా ఉంటుంది కదా, బట్ ఇల్లీగల్గా ఫుడ్ అమ్మేస్తూ ఉంటారు. ఎవడైనా కంప్లైంట్ చేస్తే లోపల వేస్తారు వాళ్ళని. బట్ పీజీగా ఉంటుంది, ఎక్కడికక్కడ ఉంటుంది. ఎవడైతే ఇంట్లో ఉంటామో వాడు. నేను 2009లో మాస్టర్ మనోళ్ళు అక్కడికి వెళ్ళి మన ఇండియన్ కల్చర్ ని అక్కడ మాస్టర్ చేయడానికి వస్తుంటే ఏది తప్పో అదే చేస్తారు మన వాళ్ళు. డాలర్ కోసం ఏదైనా చేస్తారు, బట్టలు ఇప్పేస్తారు. నేను అదే నాకు తప్పు అలా అందరికీ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మనం అక్కడ పీజీలు పెడతాము, ఇంకా నెక్స్ట్ ఇంకా అయితే ఆడవాళ్ళకి వేరే పీజీలు, మగవాళ్ళకి వేరే పీజీలు. అంటే అలాంటివి పీజీలు అంటే అక్కడ తీసుకురావాలి, రెప్లికేట్స్ తీసుకురావాలి. యా అంటే ఏం చేయలేము, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది మన వాళ్ళు. మాస్టర్ నా ఫ్రెండ్ సిఆర్టీ లో పనిచేస్తున్నాడు మాస్టర్. కానీ పేరు చెప్పడం, కంపెనీ పేరు చెప్పడం, చాలా మంచి ఫుల్ టైం లోనే ఉంటాడు. వాళ్ళు ఎప్పుడో రీసెంట్ గా డాలస్ వెళ్ళాడంట. అది వెళ్ళగా వాళ్ళు వెనక్కి వెళ్ళగా ఫోన్ చేశాను, చాలా రోజులు ఏంటో సంగతి అని. జస్ట్ బాబ్జీ నేను ఇండియా వదిలేసి యూఎస్ వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. ఆల్మోస్ట్ 10 years తర్వాత డాలస్ వెళ్ళాను. డాలస్ లో ఆంటీలు నైటీలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు, అంకులు పంచి లుంగీలు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. నాశనం అయిపోయింది డాలస్. యా మీకు ఎడిసన్ న్యూజెర్సీలో కూడా మన రవి గారు పంపారు కదా వీడియో క్లిప్, పంచులు కట్టుకుని తిరుగుతారు. అంటే ఇండియన్ కల్చర్ అంతా రబ్ చేస్తారు. మన ఇండియన్ కల్చర్ అవన్నీ తీసుకెళ్లి పెడుతున్నారంటే ఒక విధంగా గొప్పతనాన్ని చెప్పుకోవాలి. అసలు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఇంకా అమెరికా ఎంత నాశనం చేస్తారో అందరూ నాశనం చేసేస్తే మీకు అంతెందుకు తెలంగాణ బతుకమ్మను గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా మన వాళ్ళు రివర్లో ఏమి వేయకూడదు, రివర్లో వేసేస్తారు. ఏమవుతుంది మాస్టర్ ఇండియాలో ఉండే టాప్ 10 ఎప్పుడు కూడా ఇండియాలో జనాభా చాలా ఎక్కువ మాస్టర్. 160 కోట్ల మందిలో ఒక 1% క్రీమ్ ఉన్నా అందులో 0.3% త్వరగా వెళ్ళిపోయినా, 0.7% వెళ్ళిపోయినా కూడా 0.3% మిగులుతూ ఉన్నారు చూసారా ఇండియాలో. అవును, వాళ్ళు ఉన్నా కూడా ఇండియన్ ఎకానమీ దోసం అయిపోతుంది మాస్టర్. అంటే బాగుతుంది. మనం పోస్ట్ చూసాం కదా ట్విట్టర్ లోని, ఎక్స్ లోని, ఇండియాలో ఉండి ఇప్పుడు ఎవరు ఇంద్రాని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు లాంగ్ టైం ఎగో. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్ అక్కడికి వెళ్తున్నారంటే అక్కడే క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది. బేసికలీ ఇప్పుడు మీరు పర్చేస్ పవర్ ప్యారిటీ గురించి ఒక వీడియో పెట్టాలి మాస్టర్. దీని గురించి పర్చేస్ పవర్ ప్యారిటీ అంటే ఇండియాలోని ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 4 లక్షలు వస్తుంది అనుకుందాం. నేను పర్చేస్ పవర్ ప్యారిటీతో ఈక్వేట్ చేసుకుంటే నాకు యూఎస్ లో 15 లక్షలు రావాలి, ఆర్ అబౌవ్ రావాలి. వస్తే నాకు ఇక్కడ ఎంత స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో అమెరికాలో అంత స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఇండియాలో 4 లక్షలు వస్తుంది కదా, అమెరికాలో 5 లక్షలు వస్తుంది కదా, అక్కడికి వెళ్తే ఫూలిష్నెస్ అయిపోతుంది. అంటే మీరు కంప్లీట్ చేయండి, నేను చెప్తాను. అంటే ఆ కంపారిజన్ రాంగ్, ఎందుకంటే $1 ఈజ్ 83 రూపీస్. పాయింట్ ఇక్కడ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంటుంది, ట్యాక్స్ సిస్టమ్ ఉంది. ట్యాక్స్ ఎక్కువ కదా, 30% ట్యాక్స్ పోతుంది. ఓపీటీ సిపిటీ యా 17% 20% ఫర్ ఓపీటీ సిపిటీస్కి, 30% H1B, గ్రీన్ కార్డ్ యూఎస్ సిటిజన్ కూడా 30% ప్లస్ ఉంటుంది. ఓకే, ఒక సైడ్ కంప్లీట్ చేద్దాం. ట్యాక్స్ పోతుంది. మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ కార్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో, అబ్సల్యూట్ జీరో. ఓన్లీ న్యూయార్క్ సిటీ అండ్ కాలిఫోర్నియాలో ఒక లొకేషన్ తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో. కార్ ఉండాలంటే దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు అసలు అమెరికాలో కాల్ పెట్టినప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఒక మనిషికి యావరేజ్ పని చేసినా చేయకపోయినా $2,000 ఖర్చు అయిపోతుంది. వాడి ఇల్లు, అకామిడేషన్, రూమ్ ఉన్న రూము 2000 అంటే
ఒక మనిషికి అంటే ఆడికి ఇల్లు పెద్ద కొంప లేకపోతే ఒక మనిషికి యావరేజ్ కిడ్స్ ఉన్నారు, ఒక ఏంటంటే నార్మల్ ఇండియన్ ఫ్యామిలీలో నలుగురు ఉంటున్నారంటే వాళ్ళకి మినిమం 3,000 ఖర్చు అవుతుంది కదా. నన్ను కంప్లీట్ చేయనండి. ఒక మనిషినే తీసుకుందాం సింగిల్, ఓకే, $2,000 ఈజ్ ద బేర్ మినిమం ఎక్స్పెండిచర్ provided he has a running income. If that income is zero, then he is dead. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఆ పర్సన్ కి యావరేజ్ గా ఒక బెటర్ పొజిషన్ లో ఉన్నాడంటే యుఎస్ లో H1 లోనే మేబీ ఒక ప్రీమియం కంపెనీలో అనుకుందాం, లైక్ సిస్కో లోనో లేకపోతే VMware లోనో లేకపోతే సియాటిల్ లో మన మైక్రోసాఫ్ట్ లోనో లేకపోతే అమెజాన్ లోనో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఆ క్యాండిడేట్ కి ట్యాక్స్ పోగా ఒక 6,000-7,000 వస్తుందా మంత్లీనా మీరు అనేది? యా 7,000 ఈజీగా వస్తుంది. 7,000 ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద లేకపోతే ఒక లీడ్ ఇంజనీర్ కింద మినిమం 7,000 అయితే వస్తుంది. మీకు ఆన్సర్ చేస్తున్నాను. ఇప్పుడు ముంబైలో నాకు నెలకు 10 లక్షలు రావడం వేరు, ఎక్కడో శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం దగ్గర నన్ను కూర్చోబెట్టి 10 లక్షలు ఇవ్వడం వేరు. కెన్ యూ ఇమాజిన్ ద డిఫరెన్స్? సేమ్ థింగ్ ఇన్ అమెరికా, కాలిఫోర్నియాలో, న్యూయార్క్ సిటీలో మీకు ఎంత ఇచ్చినా సరిపోదు. బికాస్ ద ఎక్స్పెండిచర్ ఇస్ లైక్ దట్. కమ్యూటింగ్కి ఖర్చు అయిపోతుంది, లివింగ్ ఖర్చు అయిపోతుంది. అదే నన్ను తీసుకెళ్ళి ఎక్కడో సియాటిల్ ఎక్స్పెన్సివ్. సో నన్ను తీసుకెళ్ళి ఎక్కడో నార్త్ కర్లినా మోంటానాలో వచ్చి అలాంటి శాలరీ, అంత శాలరీ కూడా ఒక అందులో ఆఫ్ ఇచ్చినా నాకు మిగిలిపోతుంది. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెండిచర్. సాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. మీరు అదే వచ్చి డాలస్ లో ఆస్టిన్ లోనో టెక్సస్ లో ఆస్టిన్ లోనో లేకపోతే కాన్సస్ లోనో ఆ లోపల ఎక్కడో పల్లెటూరులో ఉంటే రిలేటివ్లీ సాలరీస్ తక్కువ ఉంటాయి కదా. శాలరీ మీరు చెప్పింది రైటే, శాలరీలు ఎక్కువ ఉన్నా ఖర్చు అంతా ఉంటుంది. బట్ పొజిషన్ బట్టి ఎంత ఇస్తారు, అసలు ఎంతకాలం ఇస్తారు, అసలు రేపు అతను జాబ్ గ్యారెంటీ ఉంటుందా, ఇవన్నీ అమెరికాలో ఎవరికి నెక్స్ట్ డే జాబ్ గ్యారెంటీ ఉండదు. ఇండియాలో కూడా ఉంటుంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అమెరికాలో ఇమిగ్రేషన్ నాన్ ఇమిగ్రెంట్స్ ఇద్దరు ఉంటారు కదా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, రైట్? సో వీడు జాబ్ పోతే చచ్చిపోవచ్చు. దర్ ఇస్ పాసిబిలిటీ హీ విల్ డై విత్ హార్ట్ అటాక్ బికాస్ ఈ బాడీ బిగ్ హౌస్, ఇండియా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి, ఎక్కడ బతుకుతామని దాన్ని ఏమంటారు వీసీ సైకిల్లో ఉండిపోతాడు. అంటే టుమారో బ్లాంక్ ఫేస్ అయిపోతుంది. మీరు టుడే ఈజ్ ఇన్ గ్రేట్ పొజిషన్, బట్ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ గ్రీన్ కార్డ్ ఆర్ ఇఫ్ హ్యాస్ గ్రీన్ కార్డ్ టుమారో ఫైర్ అవుతే రోడ్డు మీద ఉంటాడు. అంటే బేసికల్లీ మీరు చెప్పే కాంటెక్స్ట్ ఏంటంటే ఒక ఇండియన్ ఇమిగ్రెంట్ అమెరికా వచ్చేదంటే హిస్ అల్టిమేట్ టార్గెట్ ఇస్ గ్రీన్ కార్డ్, అదర్వైజ్ ఈజ్ డాష్ అంతే. $1 గ్రీన్ కార్డ్, యుఎస్ పాస్పోర్ట్, ఈ మూడే. ఈ మధ్యలో ఏదున్నా వాడి లైఫ్ చెప్పాను కదా, మనము వైజాగ్ జిల్లా రోడ్ల మీద స్ట్రీట్ డాగ్తో సమానం గ్రీన్ కార్డ్ లేకపోతే ఇక్కడ. ఎందుకంటే ఆడిని అసలు నేను పడ్డాను కదండి, ప్రాజెక్ట్లో ఉంటేనే మీకు అవతల వెండర్ బ్రోకర్ కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. ప్రాజెక్ట్లో లేకపోయి ఆడికి హెచ్వన్ అంటే వాడు ఏం చేయమంటే అది చేయాలి. ఇంకోటి చేసుకోవడం అనేది నా ఉద్దేశం. ఐటీ జాబ్ అంటే ఇండియాలోనే మాట్లాడుకోవడం, అక్కడికి వచ్చినా అదే పని. మనం క్లయింట్ మీద కూర్చొని చేస్తాం. ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది, ఓకే, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ప్రొపలెంట్స్ మీద పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాసాకో లేకపోతే బోయింగ్కో లేకపోతే సఫ్రాన్కో ఇలాంటి వాటికి హైలీ అడ్వాన్స్డ్ టెక్ అంటే ఏవియానిక్స్ మీద అలాంటి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్పెషల్ సెక్యూరిటీస్ క్లియరెన్సెస్ ఏవో ఉంటాయి చూసారా, యుఎస్ సెక్యూరిటీ క్లియరెన్సెస్ జాబ్స్ అని చెప్పి ఉంటాయి. దానికి యుఎస్ సిటిజన్షిప్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి సిటిజన్షిప్ ఓకే. ఇప్పుడు నేను ఒక సూపర్ టాలెంటెడ్ ప్రొపల్షన్ ఇంజనీర్ అండి, ఓకే, మన అలాంటి సినిమా వచ్చింది కదా మన ఇస్రో క్యాండిడేట్ మీద, అలాంటి లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, అలాంటి లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ నాకు ఉంది. నేను ఇప్పుడు యూఎస్ వద్దాం అనుకుంటున్నాను. మరి అప్పుడు మీరు వద్దాం అనుకోకల్లా అమెరికా ప్రెసిడెంట్ మీ ఇంటికి F-150 F-16 ఫ్లైట్ పంపి రేపు పొద్దున్న కల్లా ఆయన ఇక్కడ తీసుకురండి అంటాడు. అమెరికాకి ఎవడు కావాలని రాత్రి తీసుకొచ్చుకుంటారు. సో మీరు వీసా కాన్సెప్ట్
మీరు వీసా కౌన్సిలేట్ బయట నుంచి నడుకోవాల్సిన పరిస్థితే లేదు. మీకు ఓవెన్ వీసా గ్రీన్ కార్డ్ EB1లో ఇచ్చేస్తారు. అసలు నాకు వీడు కావాలి, వీడు ఎంత ఉపయోగపడతాడంటే అమెరికా వదలదు అసలు. ఓకే, అంటే బేసికల్లీ ఇప్పుడు జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరికి చెప్పాల్సింది ఏంటంటే, అరే బాబు మీరు టార్గెట్ చేసే పొజిషన్స్ టార్గెట్ చేసే హైలీ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ లో ఉంటే మీరు అమెరికాకి వెళ్ళినా ఒక అర్థం ఉంది, లేకపోతే మీరు ఇండియాలో కూర్చోండి అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన వాళ్ళంతా ఇండియన్ యుఎస్ నాకు నేనంటే ఇండియాలో నేను మంగళవారం బ్యాచ్, అందుకే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని ఇక్కడ ఇండియన్స్ అందరికి పుస్సీ గ్రేట్ అని చెప్పి వెళ్ళిపోవడం ఒకడు. లేదు నేను ఏదో పీకుతాను, నా లెవెల్ వేరు అని చెప్పి ప్రూవ్ చేసుకునే మైండ్ సెట్ మీద నువ్వు ఏదో డిఫరెన్షియల్ లెవెల్లో ఆలోచించుకుంటూ అయినా వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకోవడం బెటర్. అక్కడికి వెళ్ళి మన ఇండియన్స్ కే ప్యాకేజ్ చేయడం కంట. అంటే మీ క్వశ్చన్ అయిపోతే నేను ఆన్సర్ చేస్తాను, అయితే ఇంకా ఉందా? ఒక్క నిమిషం. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్. మీకు ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే నేను దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రేషన్ 2 ఉన్నాయి, రైట్? మీరు చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఆర్ రహమాన్ తీసుకుందాం, రైట్? ఏఆర్ రహమాన్ ఇంటికి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజర్ ఉన్నాడు కదా. హలో, ఇప్పుడు అమెరికా వెళ్ళి బాబు నీకు అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తాను, ఓకే మా ఊరు వచ్చే మా కంట్రీలో ఉండంటే వస్తాడా? ఎందుకు రాడు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పారు. ప్లస్ ప్లస్ ఏఆర్ రహమాన్కి అమెరికా అక్కర్లా. మనం హై లెవెల్లో మాట్లాడుతున్నాం, టాలెంట్ గురించి మాట్లాడుతున్నాం. దట్స్ కాల్డ్ టాలెంట్. దట్ ఈస్ అలాంటి వాళ్ళకి ఒక ఓవీస్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి. సో అమెరికా ఏఆర్ రహమాన్కి అమెరికా అవసరం లేదు, కానీ అమెరికాకి ఏఆర్ రహమాన్ కావాలి. ఎందుకంటే వీళ్ళు తెచ్చుకుని అమెరికన్ స్టైల్లో కంపోజ్ చేయడమో లేకపోతే ఏదో చేయించుకుంటారు, రైట్? బికాస్ హీ హాజ్ ఎ టాలెంట్. బట్ నాకు వద్దు పొమ్మంటాడు. ఓ వీసా ఉంది, EB1 ఉంది, రాత్రి గ్రీన్ కార్డు గుద్ది ఇచ్చేస్తారు. గ్రీన్ కార్డ్ అంటే వాళ్ళు యూఎస్ పాస్పోర్ట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు అమెరికా ఇవ్వాలనుకుంటే. అలా ఇవ్వాలని అనుకోలేని వాళ్ళంతా నాకు గ్రీన్ కార్డ్ రావట్లేదు బాబోయ్, 200 సంవత్సరాలు పడుతుంది బాబోయ్, 100 సంవత్సరాలు పడుతుంది అని ఆన్లైన్లో రోజు ఏడుస్తారు. నాకు తెలిసిన రీసెర్చ్లో 10-20 ఏళ్ళు అందరికీ వచ్చేసింది, ప్రొవైడెడ్ ఆడు బతుకుంటే, రైట్? ఆ పేషెన్స్ లేదు మన వాళ్ళ దగ్గర. అంటే ఎందుకు వచ్చామో తెలియదు. గ్రీన్ కార్డ్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ రాగానే ఏం చేస్తుంది? ఇప్పుడు రోడ్డు మీద అమ్మాయి వెళ్తుందండి, వెళ్ళి రోజు ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాలి ప్రతి వాడికి ఉంటుంది. అది ఎస్ అంటే ఏం చేస్తావు? నెక్స్ట్ కార్యం చేసే కెపాసిటీ ఉండదు, ఆర్ ఏం చేయలేడు. అలాగే మన వాళ్ళు అందరూ ఇక్కడ గ్రీన్ కార్డ్ రాలేదని ఏడుస్తాడు. కొన్ని వచ్చాక ఏం చేస్తాడు? ప్రతి వాడు బాడీ షాప్ పెట్టడానికి వెళ్తాడు, బరస్ట్ అయిపోతాడు. కొంతమంది చేస్తారు, కొంతమంది సక్సీడ్ అవుతారు. సక్సీడ్ అంటే ఏం లేదు, ఎవరి రెజ్యూమేనే క్లయింట్కి ఇవ్వడం, గంటకి $65 తినేయడం, అది సక్సీడ్. నేను కంప్లీట్ చేశాను, అది ఒక్కటి ఇందాక దాంట్లో కంప్లీట్ చేయనివ్వండి. అదర్ టైప్ ఏంటంటే ఇంకెవరికైతే అమెరికాకి అవసరం లేదో వాళ్ళంతా కాన్సులేట్ బయట గంటల తరబడి క్యూలో నుంచి ఉంటారు. అందులో నేను ఒకడిని. బాకీ వాళ్ళు మెక్సికన్స్ వస్తారు, ఎక్కువ ఇల్లీగల్గా వస్తారు. మన వాళ్ళు చేయరు అలాంటి జాబ్స్. మళ్ళీ నమోసి అవును. నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం మర్చిపోయాను ఇందాక. ఇప్పుడు మీరే ఉన్నారు ఇండియాలో, మీ ఎందుకంటే ఉంటారు కాపీ పేస్ట్ మీరు అనేది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇంట్లో ఇప్పుడు టాయిలెట్ రిపేర్ వచ్చిందండి, ఓకే, మీ ఓన్ హౌస్ ఉంది ఎక్కడో ఇండియాలో. మీరు ఏం చేస్తారు? ఓడో కాంట్రాక్టర్ కాల్ చేస్తారు, రైట్? వాడిని ఇక్కడ వెండర్ అంటారు. ఆ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? పలానా సుబ్బారావుని పంపిస్తాడు ట్రక్లో. ఆ కాంట్రాక్టర్ దగ్గర కూడా మీకు వర్కర్స్ ఉండరు.
ఆ కాంట్రాక్టర్ అనేవాడు మళ్ళీ ఇంకో సుబ్బారావు కాంట్రాక్టర్ ఫోన్ చేస్తాడు, సుబ్బారావు అప్పారావు చేస్తాడు, అప్పారావు ఎల్లారావు చేస్తాడు, ఎల్లారావు దగ్గర పని వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉంటారు, వాళ్ళని ట్రక్ ఎక్కించి మీ ఇంటికి తీసుకొస్తాడు, రైట్? ఆ ఎల్లారావు ట్రక్ ఎక్కి వచ్చిన బ్యాచ్ H1B బ్యాచ్. సో మీ ఇంట్లో ఒక నెల రోజులు పనిచేస్తాడు, నెల రోజుల్లో మీరు మామూలుగా మాట్లాడతారు, ఏంట్రా సుబ్బారావు అప్పారావు వాటెవర్ ద నేమ్, ఏం చేస్తున్నారు నువ్వు అంటే, ఇలా నేను H1B మీద వచ్చాను సార్, నా వర్క్ పర్మిట్ అయిపోతుంది సార్, మీ దగ్గర ఫుల్ టైం ఉందంటే, మీ దగ్గర ఫుల్ టైం ఎందుకు ఉంటుంది? మీరు ఇచ్చిన వర్కే 1 month కాంట్రాక్ట్ కదా. సో మీకు జీతాలు ఇస్తున్నారా అని పొరపాటున అడుగుతారు, ఇవ్వట్లేదు సార్, మా ఎంప్లాయర్ మా మేస్త్రి దొంగ సార్ అని చెప్తారు. సో మీరు బై లా ఆడి జీతం వచ్చేలాగా చూడడం మీ పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనమాట, రైట్? అంటే పని చేయకుండా వెళ్ళిపోతే రేపు మిమ్మల్ని కూడా సూ చేసేస్తారు కదా వాడు. సో మీరేం చేస్తారు, వాడు ఎంప్లాయర్ మేస్త్రికి కాల్ చేయలేరు, మీరు 4 మేస్త్రీలు బ్రోకర్లు అయిపోయారు కదా, ఫస్ట్ బ్రోకర్ కాల్ చేస్తారు, ఏంద్రా వాడికి ఇవ్వట్లేదంటే ఇచ్చేమని ప్రూఫ్ చూపించేస్తారు, మీరు నమ్మేస్తారు, బట్ వీడి బ్యాంకులో డబ్బులు ఉండవు. మన వాళ్ళు అది చేస్తారు అనమాట. మనం అంతా ఇక్కడికి వచ్చింది ఎయిటీ అంటే 100% వెళ్ళిపోవాలి, కానీ ఎవడు వైట్ కాలర్ క్రైమ్ ఇది, ఓన్లీ మర్డర్ రేప్కే పోలీసులు ఇమీడియట్ రియాక్ట్ అవుతారు, మిగతా వాటికి వైట్ కలర్ క్రైమ్కి మీకు ఎవడు రెస్పాండ్ అవ్వడు, చాలా స్లో నడుస్తుంది, కోర్టుకు వెళ్ళినా కూడా న్యాయం జరగదు, ఎందుకంటే ఎక్కడో మేనేజ్ చేసేస్తారు. అంటే వీళ్ళు బాడీ షాప్ లాంగ్వేజ్ చెప్పాలంటే తెలివైన దొంగ వాడు, అంటే నేను ఎక్కడ పట్టుబడకుండా దొంగతనం చేస్తున్నాననే తెలివైన దొంగ. యా ఇప్పుడు మీరు అడగండి, ఇందాక ఏదో చెప్తున్నారు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అది జరగట్లేదు మాస్టర్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక ఇండియన్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పి ఒకటి వచ్చింది, ఉంటారో లేదో గూగుల్ చేయండి. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే నాకంటే 3-4 ఏళ్ళు చిన్నవాళ్ళు, నా స్కూల్ జూనియర్లే వాళ్ళు ఐఐటీస్ నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు చదివింది ఏరోనాటికల్, మెకానికల్, ఏరోస్పేస్ ఆ బ్యాచ్. ఓకే, వచ్చిన వెంటనే దే గాట్ దేర్ ఇనిషియల్ జాబ్స్ ఇన్ ఇస్రో. ఇస్రోలో 3-4 years 4-5 years పనిచేసి ఇక్కడ రెడ్ టేపిజం నచ్చక, అట్ ది సేమ్ టైం 2017-18 ఆ టైంలో నరేంద్ర మోడీ ప్రైవేటైజేషన్ చేసేది తెలుసా. ఈవెన్ కంపెనీస్ విచ్ సప్లై యాన్సిలరీ పార్ట్స్ టు ఇస్రో ఆర్ హెచ్ఏఎల్ వీటికి సప్లై చేసేది కొంతవరకు ప్రైవేటైజ్ చేశాడు. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఆర్గ్ అని చెప్పి. వాటిల్లో వాళ్ళు సొంతగా కంపెనీ పెట్టి ఒక హైదరాబాద్ బేస్డ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుని వాళ్ళు దే హావ్ లాంచ్డ్ దేర్ ఫస్ట్ రాకెట్ ఇంటూ స్పేస్. ఓ మై గాడ్. ఆ క్యాండిడేట్స్ నాకు బాగా తెలుసు కూడా, నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే వాళ్ళంతా టాలెంట్ ఉంది. అంటే బేసికలీ అంటే వీళ్ళు పొటెన్షియల్ మైగ్రెంట్స్ అండి, వెళ్ళిపోవడానికి. మీరు చెప్పిన ఈక్వేషన్ లో దీస్ పీపుల్ వుడ్ హావ్ జాయిన్డ్ విత్ నాసా. ఆ క్యాండిడేట్స్ కనుక బ్రదర్స్ అందరూ నాసాలో పనిచేస్తున్నారు బయటికి. ఓకే ఓకే, అంటే వీళ్ళందరికీ ఓవన్, అంటే నా ఉద్దేశం ప్రకారం మీరు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళందరికీ ఓ వీసా EB1 లో గ్రీన్ కార్డులు ఇచ్చేస్తారు బుద్ధి. నేను అంతకుముందు ఒకళ్ళని కలిశానండి, రోబోటిక్స్ లో PhD చేస్తున్నాడు అతను, ఒక 2015లో కలిశాను న్యూయార్క్. నేను మీరు నాకు టైప్ చేయండి, యాడ్ చేస్తా. వీళ్ళు ఎవరు మనకి ఆన్లైన్లో తారసపడరు, అంటే మళ్ళీ ఇప్పుడు H1B వీసా అయిపోయింది, వీసా అవసరం లేదు. యా
నేను కొంతమంది F1 స్టూడెంట్ ఇంటర్వ్యూ చేశాను, 10,000 మందిలో ఒకడు కనిపిస్తాడు అలాగా. వాడు జెన్యూన్ కాదండి. ఇప్పుడు యూఎస్ కి వచ్చి మీరు ఏమి ఈ చిల్లర చిల్లర చుట్టూ విషయాలు లేకుండా 200 మిలియన్ సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? చిల్లర చిత్తకేసాలు వేస్తేనే ఈజీగా బాడీ షాప్ వాళ్ళు మీరు చూస్తారు కదా, నలుగురు తెలుగు వాళ్ళు ఇండియాలో ఆంధ్రాలో పాలిటిక్స్ 800 పేర్లు చెప్పండి ఇప్పుడు. అంటే పేర్లు చెప్తే మన టాపిక్ డైవర్ట్ అయిపోతుందని 4-5 వెళ్ళారు వాళ్ళు. ఒకడు ఆన్లైన్లో మెటీరియల్ అమ్మే $650 మిలియన్ సంపాదించారు. అంటే ఈజీ మనీ. మీ రెజ్యూమ్ ఇంకోటికి ఇచ్చి గంటకి 65 కొట్టడం ఈజీ కదా. సో అలాంటి బాడీ షాప్ కానీ దాన్ని కన్సల్టెన్సీ అంటారు స్వీట్గా. మా వాడు అమెరికాలో జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు అంటారు. మీకు హార్డ్ వర్క్తో మనీ సంపాదించడం లేకపోతే గూగుల్ పిచ్చే అదేలాగా సీఈఓలు అయిపోవాలి. అంటే లేదంటే లేటెస్ట్ టెక్నాలజీలోకి వెళ్ళి అమెజాన్లో పనిచేస్తూ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఇంకొక సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏఆర్ రెహమాన్ టాపిక్ గురించి. ఏఆర్ రెహమాన్ అయిపోదాం అని చెప్పి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ఒక 10,000 మంది ఎంటర్ అయితే ఒకటే ఏఆర్ రెహమాన్ వచ్చాడు బయటికి. సేమ్ థింగ్ ఇక్కడ సత్యనారాయణలో ఇవన్నీ కూడా. ప్లస్ ఇండియన్ సీఈఓని పెడితే అవుట్ సోర్సింగ్ ప్రిఫర్ చేస్తారు. అదే వాడి ప్లేస్లో వాడు జాన్ అన్నవాడిని పెట్టాడు అనుకోండి, వాడు హ్యాట్స్ వై దిస్ స్టూపిడ్ పీపుల్ అని. ఒక సీనియర్ మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉన్న క్యాండిడేట్ తో మాట్లాడారండి. వర్షన్ ఏంటంటే ఇండియాలో నాకు వీసా తలనొప్పి ఉండదు, అమెరికాలో నేను ఒక 5 years ప్రాజెక్ట్ గా తీసుకుంటే 2 ఏళ్ల తర్వాత నాకు వీసా ఇష్యూ వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతే నా పని మధ్యలో ఆగిపోతుంది, దాని బదులు నేను అవుట్ సోర్స్ చేసుకోవడం నాకు సుఖం అంటున్నాడు. అంటే యుఎస్ లో వీసా ఇష్యూ అనేది ఇండియాకి అడ్వాంటేజ్. అంటే నేను అవును అడ్వాంటేజ్. అంటే ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండి, మీరు ఒక ప్రొడక్ట్ లైన్ బిల్డ్ చేస్తున్నారు, అదొక 6 to 7 years రోడ్ మ్యాప్. దానికి మీరు 3 years మీకు ఒక హైలీ స్కిల్డ్ రిసోర్స్ ఒక 50 మంది కావాలి, మీరు అందులో 50 మందిని తీసుకున్నారు. అందులో 50 మంది లేకపోతే అందులో మినిమం 40 మంది లేకపోతే మీకు పని అవ్వదు. అందులో H1B మీద ఉన్న వాళ్ళే ఉంటారు మాక్సిమం. అందులో 10 మందికి ఉండి మిగతా 40 మంది వీసా ఇష్యూలో ఏదైనా కిరికిర్లు అయితే వెనక్కి వెళ్ళిపోతే మీ తాలూకా నెక్స్ట్ 7 years విషయంలో మీకు ఇంపాక్ట్ అవుతుందా అవునా? ఒకడు ఇల్లు కాలిపోతే పక్కడు చుట్టకాల్సి ముందుకు వచ్చాడని ఒక కంట్రీలో వీసా ప్రాబ్లం ఇంకో కంట్రీలో జాబ్ క్రియేట్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను అంటే ఇంకొకటి ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు 50 పొజిషన్లు అంటే 50 రిక్వైర్మెంట్ ఉన్నాయంటే నేను చేస్తాను యాక్చువల్ రిక్వైర్మెంట్లు. అంటే అవుట్ సోర్సింగ్ ప్రిఫర్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని నేను అమెరికా తీసుకొచ్చి నా కంపెనీలో ఒక సీఈఓ పొజిషన్ ఇవ్వడం వేరు, మిమ్మల్ని ఇండియాలో ఉంచి పనిచేయించడం వేరు. దేర్ ఆర్ 2 things. ఒకటి వీసా అవాయిడ్ చేస్తాం, 2 మీకు ఇండియన్ శాలరీ ఇవ్వచ్చు కదా, ఐ డోంట్ నీడ్ టు పే అమెరికన్ డాలర్స్. అంటే మాస్టర్ మీరు మళ్ళీ పర్చేస్ పవర్ ప్యారిటీ అని అందుకే అన్నాను. నాకు ఇండియాలో మీరు 10 లక్షలు ఇస్తే నేను హ్యాపీగా పని చేసుకుంటాను, నాకు మీరు అమెరికాలో ₹1,00,00,000 ఇచ్చినా నాకు వద్దంటాను. ఎందుకంటే ఆ ₹1,00,00,000లో నాకు 70 లక్షలు చేతికి వస్తుంది, నాకు ఇండియాలో అదే 70 లక్షలు వస్తే నాకు తలనొప్పి ఉండదు కదా. అక్కడికి వచ్చి నేను 20 గంటలు ఫ్లైట్ లో కూర్చుని అక్కడికి వచ్చి నాకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. నేను ఇండియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడను, నా కారు వాడుకుంటాను. కానీ హోల్ పాయింట్ ఏంటంటే అక్కడ వరకు వచ్చి అంటే ఒకవేళ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసం వచ్చే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వస్తున్నారు. లేదా రెండోది ఇక్కడ మంగళవారం అంటే ఇందాక చెప్పారు కదా క్యాంపస్ ప్లేస్మెంట్ రాని వాళ్ళు అమీర్పేట వెళ్తారని. సో వాళ్ళు అంటే నాకు అంటే న్యూజెర్సీలో ఒక ప్రొఫెసర్ ఎదురయ్యాడండి. న్యూజెర్సీలో మాస్టర్ ఒక్కసారి న్యూజెర్సీలో ఒక ప్రొఫెసర్ చెప్పాడు, గుంటూరు నుంచి వచ్చాడు, అమెరికా కనుక F1 H1B వీసా ఇవ్వకపోతే కెన్ యూ ఇమాజిన్ వాళ్ళందరూ నక్సలైట్లు అయిపోయారు అన్నాడు. నాకు ఫస్ట్ అర్థం కాల స్టేట్మెంట్, ఎందుకంటే
అది జీర్ణించుకుందుకు టైం పడుతుంది కదా, ఏంటి ఇలా అంటున్నాడు అని. కానీ మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ రాదు, మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళలేరు, తర్వాత ఏమో ఐఏఎస్లు రావు, మీరుపేటలో జాబులు ఫేక్ చేసిన ఆటో చూడడానికి ఆల్రెడీ ఆటో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రానియరు కదా. చాలా రియాక్ట్ అయిపోయాడు. నువ్వు నన్ను అంటున్నావా, బేసికల్లీ ఒక దేశం ఇదే కెనడాలో అయితే గవర్నమెంట్ అన్ని టేక్ కేర్ చేసేది, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి నాకు జ్ఞానం ఇచ్చాడు ఒక గంట సేపు. నా ఫ్రెండ్ భయ్యా చుట్టూ కొంచెం మూసుకుని కాబట్టి మనకు గొడవ ఎందుకు, మనం ఇక్కడ టూరిస్టులు ఉద్యోగం చూసుకున్నాం వెళ్ళిపోయావా ఆ టైప్ లో ఉండాలి అని చెప్పి అప్పుడు అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఉండిపోతే ఇక్కడ ఆటోలు కొనుక్కుంటారు, క్యాబ్లు కొనుక్కుంటారు, లేదంటే ఎట్లు కొనుక్కుంటారండి. ఇంకేముంటుంది ఆప్షన్ చెప్పండి. యా మీరు అన్నట్టు కరెక్టే. అంటే ఇప్పుడు యూఎస్ వెళ్ళి ఏదైనా అక్కడ జెండాలు పీకేసి పాకేస్తున్నారు, అక్కడ కూడా ఇక్కడ ఆటో తోలంటే అక్కడ చిన్న పని చేయడం అంతే కదా రిటర్న్. అంటే వీళ్ళు ఎలా అంటే కంట్రీ వదిలి వచ్చేసారు కదా ప్రెస్టేజ్ కోసం, మళ్ళీ వెనక్కి వెళ్తే ఎలా బతకాలని. నాకు ఒకళ్ళు వేరే అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తారు సార్, టాలెంట్ ఉన్నవాడు. ఎవరైతే నాన్ టెక్ వాళ్ళు ఉన్నారో పనులకి ఇండియాలో కాల్ సెంటర్ లో జాబ్స్ వస్తాయండి. అవును, అంటే ఫ్రెండ్ కాల్ చేసి ఇండియా వస్తే నాకు ఏమైనా మంచి జాబ్ చూడగలవా అని అడిగాడు. బాబు నీ ప్రొఫైల్ కి నేను ప్రాజెక్ట్ మేనేజర్ కింద తీసుకోవాలన్నా నీకు డొమైన్ నాలెడ్జ్ ఉండాలంటే అవును. అంటే వెళ్ళేవాళ్ళు మాస్టర్, those who have talent they will go back and survive, those who don't have talent they get stuck here. ఎందుకంటే నేను వెళ్తే బతకలేనని, అంటే వాళ్ళకి ఇంటెన్షన్ స్కోప్ జీరో అయిపోతాయి. అవునవును, ఈజీ. సౌత్ అమెరికాలో ఏదో కంట్రీ ఉంది, అక్కడ ఆయిల్ రిజర్వ్స్ కనుక్కున్నాక కంట్రీ అంతా మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోలేదు, యూఎస్ వాళ్ళు శాంక్షన్ చేశారు కంపెనీ. అవును కిందనే ఉంటుంది అది యాక్చువల్లీ. యా అది మనకు ఆయిల్ రిజర్వ్స్ యూఎస్ లో హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయిల్ వచ్చింది కదా అమ్మడం మొదలెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎంత గవర్నమెంట్ డబ్బులు వేసడం మొదలెట్టింది. అప్పుడు ఏం జరిగింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది కంట్రీ. ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పి యూఎస్ అని చెప్పాడు. ఎందుకు చెప్పారు మనకి తెలియదు, వెనకాల లేదు. రోడ్డు మీద ఉన్నారు. అంటే ఈజీ మనీ మాస్టర్. అంటే కువైట్ దన్నార్ 215 215 250 ఎంత ఉంటుంది సబ్జెక్ట్ కరెక్షన్. అమెరికాకి 83, కానీ కువైట్ నుంచి కూడా అమెరికా రావాలని ట్రై చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే క్రేజ్ ఒకటి, రెండు ఈజీ మనీ, స్టేటస్ సింబల్. అంటే మావాడు అమెరికాలో ఉన్నాడు అంటారు. అట్లా అమెరికాలో ఉండి వాడు ఎవడింట్లో గిన్నెలు తోముతున్నాడు, టాయిలెట్ కడుతున్నాడు చెప్పడు కదా, బట్ అమెరికాలో ఉన్నాడంటే ఒక అది పోదు అసలు. యా హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఉమెన్ కాదు నేను అనేది, హ్యూమన్ HUMAN హ్యూమన్ ట్రాఫికింగ్ ఏజెన్సీస్ రన్ చేస్తే మీకు ఈజీ డబ్బులు వస్తాయి. అదే చేస్తున్నారు అందరూ ఇక్కడ.
మా అంకుల్ ఒక ఆయన లాస్ట్ వీక్ కలిసి ఇండియా వచ్చినప్పుడు చనిపోయారు, ఆయన లేరు. ఆయన అన్నారు, ఎందుకు ఈ F1 గోల్ అంతే వీళ్ళందరూ పక్కన ఎంతమంది వెళ్ళు 1.2 బిలియన్ పాపులేషన్ బొక్క వెళ్ళే 2 లక్షల మంది వీళ్ళ గురించి మాట్లాడేది మనం అన్నాడు ఆయన. అవును, 2 లక్షల మంది వెళ్తారు అంటే పర్సంటేజ్ కంపేర్ టు ద పాపులేషన్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నథింగ్ కదా. అవి అవి ఇక్కడ నిత్యం అవుతాయి మాస్టారు, అవి ఇక్కడ నిత్యం అవుతాయి. మన వాళ్ళు వైట్ క్రైమ్స్ ఆల్రెడీ చేస్తారు, వైట్ కలర్ క్రైమ్స్, హ్యాండ్వే ట్రాపింగ్. కళ అంటే మీరు చెప్పేది అమెరికా అంటే అమెరికా 20 అంటే ఇండియన్ రూమ్మేట్ ఉండేవాడు నార్త్ కర్నూలు అగర్వాల్ అని, వాడు డబ్బులు కొట్టేసాడు అవి రూమ్మేట్ మూలాన. అలా డబ్బులు కొట్టేస్తారు మన వాళ్ళు. అవును, అదే చెప్తున్నాను, అంటే 2050 అమెరికా అనమాట. యా అది ఇందాక మీ క్వశ్చన్ ఆన్సర్ చేయాల. అదే మాస్టర్ జెన్యున్గా ఏంటంటే అమెజాన్లో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మంచి హైఫై టెక్నాలజీలో ఉండి $500,000 పైన $500,000 వస్తుంది అనుకుందాం. అలా వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడానికి ఒక 20 years పట్టింది అనుకోండి. ఓకే, అయిపోయింది, మీరు ఆన్ చేస్తుంది 20 yearsలో 20 yearsకి ఆ మనీ వచ్చేస్తుంది. ఓకే, సెటిల్ అవుతారు. అది నన్ను కంప్లీట్ చేయనివ్వండి, ఏజ్ పక్కనెట్టండి. ఓకే, దే అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇందా మీరు అన్నారు కదా 15 నెలల్లో $200 million, అంత నాట్ పాసిబుల్ అన్లెస్ యూ హ్యావ్ బిజినెస్ మైండ్. కంప్లీట్ చేయనివ్వండి. ఒకటి బిజినెస్ చేయొచ్చు. ఓకే, తుక్కు బిజినెస్, బాడీ షాపింగ్, డబ్బులు పంపను, అవుట్ సోర్సింగ్ మీరు కూడా చేసేది అదే కదా. లేదంటే అది ఎక్స్ట్రీమ్ జెన్యున్ కేసులో చెప్తున్నాను. లేదంటే వెనక్కి ఇక్కడ MBA చేసి వెనక్కి వెళ్ళి CEO కింద స్టార్టప్లోను ఏదైనా మంచి కంపెనీలో మళ్ళీ వెనక్కి రావాలి, బ్యాకప్ ఇండియా వెళ్ళే లాగా. ఓకే, ఇంకో నన్ను కంప్లీట్ చేయనివ్వండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అంటే 15 నెలల్లో ఇంత మిలియన్. ఇంకోళ్ళు నాకు ఒకతను పెద్ద ఆయన కాల్ చేశారు, అప్పట్లో నా నెంబర్ అవైలబుల్ ఉండేది పబ్లిక్లో. ఆయన అన్నాడు, మీ వీడియోలు ఫాలో అవుతాను సార్, నాకేం అవసరం లేదు, ఐఎమ్ నాట్ అన్ H1B, నేను చాలా పెద్ద ఏజ్, ఐఎమ్ డూయింగ్ ఎ బిజినెస్ విత్ US అండ్ ఐఎమ్ ఎర్నింగ్ dollars in India అన్నాడు. సో he doesn't need to come here if you want to do a business. So like a tax consultancy or some LLC is running business. సో అప్పటిదాకా నాకు ఐడియా లేదు, ఇండియా బయట ఉండి అమెరికా బయట ఉండి కూడా అమెరికాతో బిజినెస్ చేయొచ్చు అని. సో అలా బిజినెస్ చేస్తూ ఇండియాలో ఉండి డాలర్స్ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు రిక్రూటర్స్ కొంతమంది కాల్ చేస్తారు, ఆ రిక్రూటర్స్లో $5,000 తీసుకున్న వాళ్ళు ఉంటారు, నెలకు 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. నెలకు 2 లక్షలు అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ కదా. యూ ప్లేస్ 2-3 క్యాండిడేట్స్. సో దానికి అమెరికా రావాల్సిన అవసరం లేదు. అంటే డబ్బు సంపాదించడమే జయం అయితే దే డోంట్ నీడ్ టు లీవ్ దేర్ ఓన్ హోమ్ ఇన్ ఇండియా. ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే వస్తాయి. డబ్బు సంపాదించడమే ధ్యేయం అయితే అమెరికా రాకుండా ఇండియాలో కూడా ఉండి సంపాదించవచ్చు. పాయింట్ నెంబర్ 1. డబ్బు సంపాదించడం తెలియని వాడు అమెరికా వెళ్తే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అనే ఊహతో వెళ్తాడు. అక్కడికి వెళ్ళి రియాలిటీ సఫర్ చేసుకుంటాడు.
నాకు చాలా మంది అంటే ఇప్పుడు ఈ వీడియో మా మేనగోళ్ళు కూడా చూస్తారు, బట్ ఇంత లెంత్ వీడియో వాళ్ళు నేను చూస్తారని అనుకోను, బట్ ఎగ్జాంపుల్స్ చేస్తాను. వాళ్ళు చూస్తామని ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ ఇందులో చాలా కంటెంట్ ఉందండి. It is- నేను చెప్పనండి, నా 15 వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్పీరియన్స్ ఉంది. వాడు ఏం చెప్పాడంటే, అంటే మా సొంత అక్కకి మా మేనల్లుడు చెప్పాడు, నేను అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి నన్ను కంప్లీట్ చేయండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి, నవ్వు వస్తుంది, నేను ఇండియా వచ్చి మీకు ఇల్లు కడతాను అన్నాడు. సో నాకు అసలు సౌండ్ లేదు ఫస్ట్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంట్లో తెచ్చుకుంటాడా లేకపోతే ఇల్లు కట్టేస్తాడా? నేను వచ్చి ఆల్రెడీ 16 ఏళ్ళు అయిపోయింది, ఎన్ని ఏళ్ళు ఉన్నామని చెప్పడం కూడా డిప్రెషన్కి వచ్చి ఉన్నాం అనమాట. ఇప్పుడు మీరు అలా చెప్పరు కదా, నేను వైజాగ్లో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అని, ఎవరికి కనిపించిన వాళ్ళందరికీ రోడ్డు మీద షేక్ హ్యాండ్ ఇచ్చి, హలో నేను గ్రీన్ కార్డ్ వచ్చింది, లేకపోతే నేను హెచ్ఎన్ మీద ఉన్నాను, 16 ఏళ్ళ నుంచి ఉన్నాను, నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది, ఇలా కనిపించిన ప్రతి వాడికి విష్ చేసి చెప్పారు కదా. బట్ ఇక్కడ మనం అలా చెప్పుకుంటాం, ఎందుకంటే గ్రీన్ కార్డ్ వచ్చేసి మీకు లేకపోతే అమెరికన్ పాస్పోర్ట్ వస్తే మీరు కనిపించిన వాళ్ళకి నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది అని చెప్పుకుంటారా? అంటే మీరేం కాదు, మన ఇండియన్స్ అలా చెప్పుకుంటారా? బాడీ లాంగ్వేజ్ లో తెలిసిపోతుంది, చెప్పక్కర్లేదు. నెత్తిమే 2 కొమ్ములు ఉన్నాయంటే తెలియదా మాస్టర్? ఐఐటి ఐఏఎంలు చదివిన వాళ్ళు తెలీదా అలాగా? సో తర్వాత నేను ఇంకోటి కంప్లీట్ చేయను. పాయింట్ ఏంటంటే, నువ్వు అమెరికాకి ఎంఎస్కి వస్తే నువ్వు ఎంఎస్ చేయడానికే నానా చంకా నాకాలి, నానా కష్టాలు పడాలి, నీ అప్పు టైంలీ తీర్చకపోతే బ్యాంక్ కూడా ఇంటికి వచ్చి పేరెంట్ని తిడతాడు అక్కడ. అలా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్యాంక్లో వర్క్ చేసేవారు మా సిస్టర్, డిస్టెంట్ సిస్టర్ అనమాట, సిస్టర్ వాళ్ళు తోడుకోవాలి. బ్యాంక్లోకి వచ్చేసి మేనేజర్ ఎప్పుడు ఇస్తారు, మీ అబ్బాయి ఎప్పుడు పంపుతాడు అనేవాడు. వాడికి నువ్వు యూనివర్సిటీ చేంజ్ చేయడంతో ఫీజు డబల్ అయిపోయింది. సో నువ్వు అమెరికాకి వచ్చి నీ చావు నువ్వు చేస్తావా, నువ్వు ఇండియాలో ఇల్లుగా ఉంటావా? లెట్ థింక్ బై కామన్ సెన్స్. సో ప్రాక్టికల్లీ అంటే ప్రాక్టికల్లీ నాట్ ఫీజిబుల్ అన్లెస్ హీ గెట్ మ్యారీ విత్ సమ్ హ్యూజ్ డౌరీ. ఇప్పుడు చౌదరీస్ కొంతమంది నాకు విజయవాడ నుంచి ఈమెయిల్స్ చేశారు, 5 కోట్లు కట్నం ఇచ్చి F2 అమ్మాయి పాపం వీసా రాళ్ళ 2 సార్లు రిఫ్యూజ్ అయిపోయింది. అలాగే ఏదైనా కట్నాలు తీసుకుంటే ఇండియాలో అయినా వెళ్ళి కొనొచ్చు, రైట్? మామూలుగా కొనలేడు. లేదంటే ఎవరు మాస్టర్ నా చౌదరి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకేమో 5 కోట్లు కట్నం అంటే లిక్విడ్ క్యాష్ 5 కోట్లు ఎవరు ఆ పిల్ల పేరు మీద అన్ని ఉంటాయి. ఉంటాయి, కానీ అమ్మాయికి F2 వీసా రాలే, ఆయన F1 ఇక్కడ ఇరుక్కుపోయాడు ఒక చోట, ఫెర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీలో. తర్వాత అంటే మన టాపిక్ కూడా అది కాదు, లేదా సత్యానందంలో మా వాళ్ళలాగా అవ్వాలి. వాళ్ళు అవ్వాలంటే ఏజ్, పిల్లలు గేజ్ అన్ని పెరిగిపోతాయి కదా. సో థియరీ బాగుంటుంది, అంటే తల్లిదండ్రుల్ని అబద్ధం చెప్పడం చాలా ఈజీ, వాళ్ళకి అబద్ధాలు చెప్పి నమ్మించడం చాలా ఈజీ ఇన్ ద నేమ్ ఆఫ్ అమెరికా. అంటే అబద్ధం అనే కన్నా ఇల్యూషన్, కరెక్ట్ వర్డ్ ఇల్యూషన్. అంటే ఇప్పుడు మంత్ అయినప్పుడు చూడండి, ఓ పిచ్చ ఫీలింగ్ ఉంటుంది కదా, మనం ఏదో దునియాకి అలెగ్జాండర్ ఫీలింగ్ లాగా ఒక ఇల్యూషన్ లో బతుకుతారు. ఆ ఇల్యూషన్ దిగడానికి ఇక్కడ వచ్చిన 1 వీక్ అర్థమైపోతుంది, సీన్ సితార్ అయిపోద్ది కదా. సో అదే కొంతకాలమే అర్థమవుతుంది, స్లోలీ అర్థమవుతుంది. నేను మా అమ్మ నాన్న చెప్పిందంతా ఇల్యూజన్లో బతికాను అప్పుడు అని. రియాలిటీ వాడికి వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, జాబ్ రాదు, లేదా ఓపీటీ వస్తుంది, ఓపీటీ ఎక్స్పైర్ అయిపోద్ది, H1B పికప్ అవ్వదు, లేకపోతే ఇండియాలో అక్క పెళ్ళి చెల్లి పెళ్ళి ఉంటుంది, వెళ్ళాలి, అప్పు, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు రియాలిటీకి వచ్చేస్తాడు, అమ్మ అమెరికా. కానీ అలానే వెనక్కి వెళ్ళి బతకాలన్న మనోధైర్యం కోల్పోతాడు. అప్పు తీర్చినా నాకు స్టూడెంట్స్ కాల్ చేస్తారు, మాస్టర్ వాళ్ళు ఏమంటారు తెలుసా, నేను అప్పు తీర్చేస్తే ఎంజాయ్ అయిపోతాను సార్, మీరు అంటే నేను అప్పు తీర్చేస్తే వెళ్ళిపోతాను అంటాడు. అప్పు తీర్చేకి ఎవడు వెళ్ళాడు, తర్వాత H1Bకి, తర్వాత గ్రీన్ కార్డుకి, అదొక విశ్వవిద్యాలయంలో చిక్కుకుపోతాడు మాస్టర్. అప్పు ఏం తీర్చడు, అప్పు తీర్చేస్తాడు, అంటే పార్ట్ టైం జాబులు చేస్తూ తీర్చేస్తాడు. తెలివైన వాడైతే $10,000 కట్టే కమ్యూనిటీ కాలేజీకి వస్తాడు, అంత ఫీజు కూడా అవసరం లేదు, తక్కువ కాలేజ్ ఫీజుకి వస్తాడు. ఆల్ యూ నీడ్ ఈజ్ అన్ MS డిగ్రీ.
జీలో ఎస్ అంటాం కదా మనం దాని తెలుగులో. ఏమంటారు జీవన్ సూడు. అది ఉండాలి. అది వీసా అనేది 100% లక్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ టాలెంట్. వీసా ఎలా అయితే లక్ అంటారో అలాగే కంపెనీలకి హై పొజిషన్ లో వెళ్ళడం కూడా లక్కే. అంటే మీరు ఎంత బాగా బటర్ వేస్తే అంత పైకి వెళ్తారా? టాలెంట్ ఉన్నోడికి లక్ ఉంటుంది, టాలెంట్ లేనోడికి లక్ ఉండదు. ఒకటి లేదు అందులో. అంటే మనకి మాయ చేసే టాలెంట్ ఏదో ఒక టాలెంట్ ఉండాలి కంపల్సరీ. యా ఇప్పుడు మన 1990s లో అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు గ్రీన్ కార్డ్ సిటిజన్ అయిపోయిన ప్రతి ఒక్కరు బాడీ షాపులు పెట్టారంటే లేదు కదండి. చాలా మంది పెట్టినాళ్ళు అరే నాకు పెట్టడం రాదే, నాకు తెలియదే, నాకు అలాంటి వ్యాపారం అంటే పోవచ్చు అని ఉన్నారు. చేసేది లంజల్ బిజినెస్ అయినా అందరూ చేయలేరు. లంచ్ బిజినెస్ కూడా అందరూ చేయలేరు. దానికి టాలెంట్ కావాలి, మోసం చేయాలి. నాలంటాడు ఎవడో వచ్చి తిడతాడు, ఆడిని హ్యాండిల్ చేయాలి కదా, వీడియోలు రికార్డ్ చేస్తాడు సీక్రెట్ గా. యూఎస్కి వెళ్ళాక కన్సర్వేటివ్ మైండ్ సెట్ పనికిరాదు. నేను బాడీ షాపులు పెట్టను, నేను లంచ్ బిజినెస్ పెట్టను, నేను ఏ బిజినెస్ అయితే నాకు డబ్బులు కావాలంటే నేను నిక్కరిస్తానే డాన్స్ ఆడాలి. నేను ముందే చెప్పాను, యూఎస్ మీన్స్ డాలర్. దీనికోసం నేను ఏదైనా చేస్తారా బాయ్, చొక్కా ఇప్పమన్నా ఇప్పుతాను, ఆడలేదు మగాలేదు, నాకు డాలర్ ఇస్తారా లేదా, నాకు గ్రీన్ కార్డ్ ఇస్తారా, నేను ఏదైనా చేస్తాను. ఇంతే. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు లైఫ్ ఇక్కడ. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాము, మీరందరూ మట్లెత్తి డాన్స్ ఆడాలి న్యూయార్క్ స్ట్రీట్ల మీద అంటే మన వాళ్ళందరూ పొలవాళ్ళు పరిగెట్టేస్తారు కదా. అది అంటే డబ్బులు ఇచ్చి చేయించుకోవడం వ్యభిచారం కింద ఇల్లీగల్ అయిపోతుంది, క్రైమ్ అవుతుంది ఇక్కడ. మీకు గ్రీన్ కార్డ్ కావాలంటే సిగ్గు వదిలేసి పట్టింపు డాన్స్ చేయాలి అంటే మన వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ న్యూయార్క్ వెళ్ళి రోడ్ల మీద డాన్స్ వేస్తారా లేదా? వితౌట్ ఎనీ మాస్టర్, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ టు మీ, నేను కూడా నెంబర్ 1 ఉంటాను వెళ్ళిపోవడానికి. దేర్ ఇస్ నో ఎథిక్స్, మోరల్ వాల్యూస్ గ్రీన్ కార్డ్ ముందు. బొక్క ఏముంది, ఎవడో వీడియో తీసి పెట్టుకుంటాడు, బట్ నా గ్రీన్ కార్డ్ వస్తుంది కదా అనే ఒక కాన్ఫిడెన్స్. యా మనం 50. యా మాస్టర్, మనం 80 నిమిషాలు మాట్లాడాం, 80 నిమిషాల పైనే. కాదు ఎండ్ అబ్రప్ట్ ఎండ్ చేయకండి, మళ్ళీ రేపు మాట్లాడదాం ఏం టాపిక్. అమెరికా వెళ్ళిపోతే ఏదో చేస్తాను అంటే ఇంకోటి నేను అలా అనడానికి లేదు. నేను అక్కడికి వచ్చి మీతో పాటు నేను కూడా ఈ గ్రీన్ కార్డు లేకపోతే H1Bలు F1లు ఇలాంటి కష్టాలు పడి నేను ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడిన దానికి వ్యాలిడిటీ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు ఎటువంటి హక్కు లేదు యాక్చువల్లీ. మాట్లాడేసాను ఎంతసేపు. ఎందుకు లేదు? లేదండి, ఎందుకంటే నేను కూడా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వెనక్కి వచ్చి కాబట్టి చెప్తే అప్పుడు నమ్ముతారు అందరూ. దట్స్ ఫైన్, బట్ మీ యాంగిల్ చెప్పారు కదా అటు నుంచి. నా యాంగిల్ అంటే నేను ఒక 4-5 వెళ్ళి సక్సెస్ కేసుల్లోని చూసాను, ఫెయిల్ కేసుల్లోని చూసి నాకు అంటే అందులో చాలా ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను నేను పని చేద్దాం, మనం రేపు కనెక్ట్ అయ్యి ఒక సక్సెస్ కేసు మీరు వితౌట్ నేమ్స్, వాళ్ళ నేమ్ ఇండివిజువల్ నేమ్ కానీ కంపెనీ నేమ్ కానీ వాళ్ళ ఉన్న స్టేట్ పేరు చెప్పండి, ఏదైనా సియాటల్ అలా, కానీ వాళ్ళు పనిచేసే కంపెనీ పేర్లు చెప్పకుండా ఆ 2 కేసులు మనం మాట్లాడదాం ఒక ఎజెండాతో. ఓకే షూర్, థ్యాంక్ యూ మాస్టర్. బాయ్.